నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ముందు నుంచి చూసుకుంటే అఘోరి శ్రీనివాస్కి ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే ముఖ్యంగా మీరని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన చేసిన కొన్ని కార్యక్రమాలకి, కొన్ని మాట్లాడే విధానంకి, ఏవైతే ఇప్పుడు వర్షిని పెళ్లి చేసుకున్నాడో వాటికన్నిటికీ సంబంధించి చాలామంది వ్యతిరేకిస్తున్నా మీరు మాత్రం చాలా సపోర్ట్ చేయడం జరిగింది ముందు నుంచి. ఆ తర్వాత ఆయన జైలుకి వెళ్ళటం జరిగింది, అఘోరి కూడా వసతి గృహంకి వెళ్ళింది, అక్కడ నుంచి ఇప్పుడు ఇంటికి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది, కొన్ని వార్తలు వస్తున్నాయని చెప్పొచ్చు. అయితే మీరు అంత సపోర్ట్ చేయడం జరిగింది అఘోరి శ్రీనివాస్కి, ఎందుకు అసలు? మీకు ఏమైనా డబ్బులు ఇచ్చాడా లేకపోతే ఏంటి అసలు, ఎందుకు? అలాగేం లేదండి. జ్ఞానులైనటువంటి వాళ్ళు తప్పనిసరిగా మంచిని సపోర్ట్ చేయాలి, ఆ విధమైనటువంటి సిద్ధాంతం కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ అఘోరిని మేము మొదటిసారి కూడా చూసినప్పుడు, వారి విషయం గమనించినప్పుడు కూడా ఆయన దక్షిణాది యాత్రలో ఉన్నారు, అనేక పుణ్యక్షేత్రాలు ఆయన దర్శనం చేశారు, శక్తిపీఠాలు దర్శనం చేయడం జరిగింది, అంతా కూడా దిగంబరంగానే చేశారు ఆయన. అవును, ఇన్ని చేసుకుంటూ వస్తే మన హైదరాబాద్లో అమ్మవారి టెంపుల్ ఒకటి అక్కడ అన్యాయానికి గురైనప్పుడు అప్పుడు ఆయన వచ్చి చేయడం జరిగింది. అప్పుడు ఆయన అనేక రకమైనటువంటి యోగాభ్యాసం చేయడం జరిగింది. ఆ శక్తిని కూడా చూసాము, ఒంటికాల మీద నిలబడి కొన్ని రకాల ముద్రలు వేయటం, ఇదంతా కూడా చూసాము, గమనించినాము కూడా. ఆయన ఖచ్చితంగా కూడా కొంత ప్రాక్టీస్ చేసిన మాట వాస్తవమే. అంటే పూర్తి స్థాయి అఘోరి ఆయన అవ్వలేదు, కానీ అఘోరి ప్రయాణంలో కొంత దూరం వరకు ప్రయాణించినాడు, కొంత విద్యలు నేర్చుకున్న మాట వాస్తవమే, అది తెలిసిపోతుంది. అంటే ఏ విధంగా తెలుస్తుంది అంటున్నారు? అంటే ఆయన చూస్తుంటే తెలుస్తుందా లేకపోతే మాట్లాడే విధానం అంటున్నారా? వారి విధానాలు, ఆ ముద్రలు, అసలు ఆ రకంగా దిగంబరం కూడా అది అందరికీ సాధ్యపడదు, అది అందరూ చేయలేరు. అట్లా చాలామంది అనుకుంటారు, స్వామీజీలు ఎంతమంది స్వామీజీలు ఉంటారు దిగంబరంగా అసలు ఇల్లు దాటి బయటకే వెళ్ళలేరు వాళ్ళు. ఆ విధంగా వెళ్ళటం కానీ, అవి ధరించడం కానీ, కొన్ని రకాలైన ముద్రలు వేయటం కానీ ఆయన ఖచ్చితంగా కూడా చేశారు. కానీ తర్వాత కూడా తెలిసింది ఏంటంటే ఆయన ఒక వాల్మీకి లాంటి వాడేమో అని అనిపించింది. ఎందుకంటే వాల్మీకి అనేటువంటి ఆయన రామాయణం రాశాడు, ఆయన అంతకుముందు కిరాతకుడు. ఆయన కిరాతకుడుగా ఉండి ఒక చిన్న ప్రశ్న అండి, అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా అదే ప్రశ్న వస్తుండొచ్చు, గొప్ప వాల్మీకి అన్న ఆయన వ్యక్తిని మీరు ఈయనతో పోలుస్తున్నారు. అంత స్థాయి ఉన్న వ్యక్తి అనట్లేదు. సాధారణంగా కొంతమంది ఈ యొక్క చెడు మార్గంలో ఉండి కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి మంచి మార్గంలోకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. అవును, వాల్మీకి కూడా అలానే ఉంటారు. ఆయన ఒకప్పుడు కిరాతకుడు ఉండేవాడు, తర్వాత ఒక సందర్భంలో ఒక పక్షి జంటని ఆయన బాణతో కొట్టడం వల్ల ఆ పరిస్థితి చూసి ఆయన మనసు కరిగిపోతుంది. తర్వాత కూడా ఆయన అడుగుతారు, మీ పాపాలు ఎవరైనా పంచుకుంటారేమో కనుక్కొని భగవంతుడి ద్వారా ఆయన తెలియజేయడం జరుగుతుంది. అతని ఇంట్లో వెళ్ళి అడుగుతాడు తన భార్యని, ఇట్లా నేను జంతువులన్నీ వేటాడి తీసుకొస్తున్నా కదా, నాకు చాలా పాపం వచ్చే అవకాశం ఉంది, నా పాపాన్ని పంచుకుంటావని భార్యని అడుగుతాడు. భార్య ఏమంటుందంటే, నేను ఎందుకు పంచుకుంటాను, నువ్వు నాకు పెళ్లి చేసుకున్నావు కాబట్టి భర్తవి, నువ్వు నన్ను చూసుకోవాలి, నేను పంచుకోను అంటాడు. తర్వాత తల్లిదండ్రులు అడుగుతారు, తల్లిదండ్రులు కూడా అదే సమాధానం చెప్తారు, మేము మీకు జన్మనిచ్చాము, నీకు అన్నీ మంచి చెడులు నేర్పించాము, మాకు తెలిసినంత వరకు, నువ్వు ఏదైతే పాపం పుణ్యం చేసావో అది నీకే, మాకు సంబంధం లేదని తల్లిదండ్రులు కూడా చెప్తారు. అప్పుడు అతను రియలైజ్ అవుతాడు, ఏ మనిషి చేసిన పాపపుణ్యములు వాళ్ళకే ఉంటాయి, ఈవెన్ భార్య కూడా పంచుకోదు, కుమారులు ఎవరు పంచుకోరు, తను పాపం చేసి తన పాపం తనకే ఉంటుంది. అతను అట్లా రియలైజ్ అయిపోయి ఇక అప్పటి నుంచి కూడా సన్మార్గంలోకి వెళ్తాడు. తద్వారా కూడా రామాయణం రావడం జరిగింది. ఈ విధంగా మనకు ప్రస్తుతం కూడా చాలామంది కనబడుతుంటారు ఇప్పుడు మన బయట ప్రపంచంలో. అంటే ఇప్పుడు ఈ శ్రీనివాస్ అఘోరి విషయానికి వస్తే, ఆయన ముందంతా కూడా ఒక పురుషుడు, కొన్ని కారణాల చేత ఆయన లింగ మార్పిడి చేయించుకోవడం జరిగింది అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. మనం సర్టిఫికేట్ ని కూడా చూసాం, అన్ని మీడియా ఛానల్లో కూడా వచ్చింది, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ లో కూడా మనం చూడడం జరిగింది. ఆ తరువాత వర్షిని పెళ్లి చేసుకోవడం, ఇంకొక ఇద్దరిని డబ్బులు ఇవ్వమని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం, పెళ్లి చేసుకుంటానని చెప్పడం, ఇన్ని జరిగాక కూడా మీరు ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? నేను సపోర్ట్ చేయట్లేదండి, ధర్మం ఎటు ఉంటే అటు మాట్లాడాలి. సరే, అఘోరి శ్రీనివాస్ లో ఎక్కడ ధర్మం ఉందనిపించింది మీకు? అఘోరి శ్రీనివాస్ అనేటువంటి ఆయన కొన్ని రకాలైన పూజలు చేయించుకున్నారు. పూజ చేయించుకున్న వ్యక్తి కూడా ఒక జడ్జి గారు. ఒక జడ్జి గారు అంటే ఎవరు, ఒక మామూలు వ్యక్తి కాదు కదా. ఆయన ఉన్నత విద్య చదివారు, అనేక కాలం అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసుకుంటారు. జడ్జిగా సెలెక్ట్ అయ్యారంటే ఆయన ఒక స్థాయి వ్యక్తి. కర్ణాటక చెందినటువంటి ఒక జడ్జి అంటారు ఆయన్ని. వారు పూజ చేయించుకున్నప్పుడు ఆ స్థాయి వ్యక్తి అంత ఈజీగా నమ్మడానికి వీల్లేదు, ఎందుకంటే ఆయన కొన్ని వందల వేల మందిని చూసుంటాడు. ఎవరు మంచి ఎవరు చెడు ఆయన తెలీదా? ఖచ్చితంగా వాళ్ళు రికగ్నైజ్ చేయగలరు. అంటే ఒక జడ్జి పూజ చేయించుకున్నందుకు ఆయన వాస్తవం అంటారు, అంతేనా? ఆయన జడ్జిమెంట్ ఉంటుంది ఖచ్చితంగా. ఇతనిలో ఏమీ లేకపోతే
అతను ఆ విధంగా పూజ చేయించుకొని దక్షిణ అనేది ఇవ్వడు కదా. అంటే ఇదంతా కూడా జరిగింది వర్షని పెళ్లి చేసుకోక పెళ్లి ముందు చేసుకోక ముందు కదా. మరి జరిగింది. ఇదంతా పెళ్లి చేసుకున్న తర్వాత అతను వర్షన్ అంతా బయటికి పడింది, ఆయన మీద కొన్ని కేసులు వచ్చాయి, మోసం చేశారంటూ. మరి వాటి గురించి మీరు ఏం చెప్తారు? కేసులు ఉండుండొచ్చు. ఇవి ఏంటంటే కొన్ని కేసులు చూస్తే మన చట్ట ప్రకారం ఇతను ఏంటంటే అతని పాటికి అతను వెళ్ళిపోయి తన మార్గంలో ఉంటే బాగుండేది. ఇతను వర్షం సమయంలో ఒక ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆశ్రమం పెట్టుకుని నడుపుకుని ఎవరైన అతను వర్షిని మీద లైంగిక వేధింపులు చేశాడని వాళ్ళ ఇంటి ముందు ఇతను వెళ్ళేసి పెద్ద అంటే ఎవరైతే ఇంకొక గురూజీ ఉన్నాడో అఘోరి ఆశ్రమం నడిపిస్తున్న ఆ వ్యక్తి వర్షిని మీద కొంచెం లైంగిక వేధింపులు చేశాడు అని చెప్పేసి ఆరోపణలు ఈమె చెప్పడం జరిగింది. ఎవరికి? అఘోరికి. అప్పుడు శ్రీనివాస్, అఘోరి శ్రీనివాస్. అప్పుడు ఈ అఘోరి శ్రీనివాస్ వెళ్ళేసి వాళ్ళ అఘోరి ఆశ్రమం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళేసి ఇతను బయట చాలా హంగామా చేయడం జరిగింది, అతని మీద కేసు పెట్టడం జరిగింది. ఈ విధమైన చేశారు. చేయటం వల్ల ఏమైందంటే ఇతని మీద కొంతమంది కక్ష కట్టారు. అంటే అప్పటికి అఘోరి శ్రీనివాస్ అనే వ్యక్తికి వర్షిని తెలుసా? అప్పటికి పరిచయం అయిందంతే, పెళ్లి అవేం జరగలేదు. ఈ విధంగా ఇతని మీద కొంతమంది కక్ష కట్టారు. కక్ష కట్టి ఇతను బయట ఉంటే మనకు ప్రమాదం అని చెప్పేసి వాళ్ళే ఎంకరేజ్ చేసి తెర వెనుక ఉండి వేరే వాళ్ళ చేతి కేసులు పెట్టించారు అనేటువంటి ఒక ఆలోచన ఉంది. అంటే మీకుందా ఆలోచన? ప్రజలు చాలా మందికి ఉంది అది. అంటే ఆయన చేసిన ఏవైతే ఈ పొరపాట్లు తప్పులు ఉన్నాయి ఇవేమి కారణం కాదంటారా ఆయన జైలుకి వెళ్ళడానికి? ఈ అమ్మాయి మొదటి భార్య అని ఒక ఆమె వచ్చింది. మొదటి భార్య అని ఒక ఆమె వచ్చిందంటే ఆమె ఇతనికి ఫోన్ చేసి కూడా ఇద్దరు కలుసుకున్నారు. ఆమె తన యొక్క మాటల్లో ఏం తెలుసుకుందంటే ఇతని దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయనే విషయం ఆమె గమనించింది. గమనించి ఒక ఆశ్రమం పెట్టాలి అని ప్రయత్నం చేశారు. ఎవరి దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి? అఘోరి దగ్గర. ఎక్కడివి అవి? వివిధ పూజల ద్వారా వచ్చుండొచ్చు, అనేక మార్గాల ద్వారా వచ్చుండొచ్చు అతనికి. ఈ విషయం కూడా అక్రమంగా సంపాదించాడని అనొచ్చా? అక్రమంగా అనలేము, పూజల ద్వారా వచ్చుండొచ్చు. అంటే పూజలు అంటే ఏ విధంగా, ఎలాంటి పూజలు అంటారు? వాళ్ళ పూజలు వేరే ఉంటాయండి, వాటి తామసిక పూజలు అవి వేరే ఉంటాయి. అవి ఏం చేస్తారంటే మామూలు వాళ్ళు చేసే పూజలు కాదు అవి. ఒక పెద్ద రాజకీయవేత్తలు, ఒక సినిమా స్టార్స్, ఆ స్థాయి వాళ్ళు చేస్తారు అవి. అంటే ఒక చిన్న ప్రశ్న అండి, అఘోరీలను మనం చూస్తూ ఉంటాం ఎక్కడ కాశీలో, వాళ్ళు అసలు ఈ మానవ వాతావరణంలో వాళ్ళు అసలు ఉండరు. అలాంటిది ఈ అఘోరి శ్రీనివాస్ ఇక్కడికి రావడం జరిగింది, ఇక్కడ కట్టుబాట్లని అలవాటు చేసుకున్నాడు, బట్టలు ధరిస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు. బట్టలు ధరించలేదని అతను ఫస్ట్ ధరించినట్టు చేశారు. నిజమైన అఘోరి అయి ఉంటే నిజమైన అఘోరీలు కూడా ధరిస్తారు. ఇక్కడ ఉండేవాడు కాదు కదా. నిజమైన అఘోరీలు కూడా ధరిస్తారు. ఎవరు ధరిస్తారు? నార్త్ ఇండియాలో చూసాను నేను. నిజంగా అఘోరీలు కూడా కొంతమంది బట్టలు ధరిస్తారు. పూర్తిగా ధరించకూడదు. మొదటి అంటే ఎప్పుడైతే వర్షిని ఎంటర్ అవ్వక ముందు శ్రీనివాస్ అఘోరి ఇంటర్వ్యూస్ చూస్తే ఆయన చెప్పడం జరిగింది, అఘోరీలు ఎక్కడ కూడా వస్త్రధారణ ఉండదు, భోజనం భుజించరు, నేను ఒక్క పూటనే తింటాను, ఆ తర్వాత పాలు ఫ్రూట్స్ అవే తింటాను, అది కూడా కపాలంలో తింటాను అని చెప్పడం జరిగింది. మరి ఆ తర్వాత నుంచి ఆయన లైఫ్ స్టైల్ని అసలు ఎందుకు మార్చుకున్నారు అంటే మీరు ఏం చెప్తారు? అతను ఇక్కడికి రావడం ద్వారా, ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది అయినటువంటి యొక్క ఇంటరాక్షన్ వల్ల కూడా అతను దారి తప్పాడు. దారి తప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే, ఈ యొక్క విశ్వామిత్రుడు వంటి మహర్షులు ఉన్నారు మనకి పురాణాల్లో కొన్ని ఉన్నాయి. అంటే ఈయన ఆయనంత గొప్పవాడని కాదు, జరిగిన కొన్ని ఉదాహరణలు మనకు కనిపిస్తుంటాయి. అంటే ఈయన ఆయన అంత గొప్పవాడు కాదని మీరే చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే మీరు కొన్ని వీడియోస్ నుంచి చూసుకుంటే మీ ఇంటర్వ్యూస్ మీరు ఆయన సమర్థిస్తున్నట్టుగానే కొంచెం ఆ మాటలు అనేవి ఉండటం జరిగింది. ఇప్పుడు మీరు అన్నారు ఆయన దగ్గర, ఒక్క నిమిషం, మీరు ఇందాక అన్నారు ఆయన దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అంటే ఆయన వేషధారణ చూసి ఆయన ప్రత్యేక పూజలు చేస్తారు అంటూ కూడా ప్రజలు నమ్మి చేయించుకున్నారా, లేకపోతే నిజంగానే ఆయన ఏదైతే వాక్కులో నిజంగానే వాస్తవం ఉందని చేయించుకున్నారా? వాస్తవం ఉంటుందండి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని ముద్రల ద్వారా కొన్ని రకాల పూజలు చేయడం ద్వారా కొన్ని జరుగుతాయి. మెయిన్ ఏంటంటే ఈ సినిమా హీరోయిన్స్, సినిమా హీరోస్, రాజకీయ నాయకులు, ఒక మంత్రి స్థాయి పదవి కోరుకునేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పూజలు అటువంటి ఎక్కువ చేయిస్తారు అనేది ఓకే, వాస్తవమే. కానీ ఇక్కడ అఘోరి శ్రీనివాస్ దగ్గరకు వచ్చేసరికి ఆయన వేషధారణ చూసి చేయించుకుంటున్నారా, లేకపోతే నిజంగానే ఆయన దగ్గర శక్తులు ఉన్నాయనే చేయించుకుంటున్నారా? ఈ రెండిట్లో ఏం చెప్తారు? శక్తులు అంటే ఆయన కొంతవరకు శక్తులు సంపాదించాడు. పూజ అనేటువంటిది ఒక్కడే చేయరు, వాళ్ళకు ఒక గ్రూప్ కూడా ఉంటుంది, ఒక సమూహం ద్వారా చేయొచ్చు. కొన్ని పూజలు ఏంటంటే ఒకళ్ళే చేయరు, ఒక సమూహం ఉంటుంది, సమూహం ద్వారా కూడా చేస్తారు పూజలు. సో ఈ విషయంలో కూడా ఆయనకి కొంత జ్ఞానం ఉంది,
ఆ విధంగానే ఆయన పూజ చేశాడని నమ్ముతున్నాను. అంటే ఆ జ్ఞానంతో చేశారని, ఆ వస్త్రధారణ అంటే ఆయన వేషధారణ చూసి కాదా? వేషధారణ కూడా, వేషధారణ ఆ పూజల్లోనే దిగంబర పూజలు ఉంటాయి, నగ్న పూజలు ఉంటాయి, శవం మీద కూర్చొని చేసే పూజలు ఉంటాయి. సరే ఒకటి అడుగుతానండి, అఘోరి శ్రీనివాస్ అనే ఆ పర్సన్ ఒక వ్యక్తి ఆడ మగ అంటే మీరేం చెప్తారు? ఆయన మగవాడే, ఆడవాడిని అనలేం కదా, ఆమె ఖచ్చితంగా మగవాడే అతను. ఎందుకంటే అతని మొదట్లో కూడా పురుషలింగం ఉండేది, అతనికి తర్వాత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు పురుష లింగముని తొలగించుకోవడం జరిగింది. అతనికి ప్రెగ్నెన్సీ అయితే రాదు కదా, గర్భాశయం ఉంటే నా ఆడదాని కిందకు వస్తారు. గర్భాశయం లేనప్పుడు అతను ఆడదాని కింద. ఇవన్నీ కూడా మనం గతంలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ అనేది ట్రాన్స్జెండర్ కమిటీ కూడా ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే అసలు ట్రాన్స్జెండర్ కాదు అంటూ కూడా వాళ్ళు ముమ్మాటికి చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. వాళ్ళు ఒప్పుకోవడం కాదండి, చట్టపరంగా ఇప్పుడు ఆయన ట్రాన్స్జెండర్ దాంట్లోనే ఇచ్చారు కదా జైల్లో, గవర్నమెంట్ యాక్సెప్టెడ్. ఓకే, అయితే అంటే ఇక్కడ అఘోరి శ్రీనివాస్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అవును, ఇప్పుడు వరకు కూడా జైల్లోనే ఉండడం జరిగింది. అయితే వర్షిని ఇంటికి వెళ్ళిపోయింది, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది అన్న విషయం ఇప్పటి వరకు తనకు తెలియదు. సో మీరు వెళ్ళి కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? నేనంటే ఆయనకు చాలామంది అభిమానులు కూడా ఉన్నారండి, ఆయనకి శత్రువులు చాలామంది ఉన్నారు. అంటే అభిమానులు అంటే ఏ విధంగా అంటారు? అభిమానులు అంటే ఆయన సనాతన ధర్మాన్ని కాపాడుతాను, సనాతన ధర్మాన్ని రక్షిస్తాను, కొన్ని రకాలైనటువంటివి జరగబోతున్నాయి విపత్తులు, నేను కాపాడడానికి ప్రయత్నం చేస్తాను అని కూడా చెప్పడం జరిగింది. వీటిని నమ్మి కూడా చాలామంది సనాతన ధర్మం ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కూడా ఆయనకి ఒక సపోర్ట్గా కూడా కొంతమంది ఉన్నారు. మెయిన్ ఏంటంటే సనాతన ధర్మం కాపాడేటువంటి వర్గం ఒక వర్గం ఉంది. నిజంగానే అఘోరి శ్రీనివాస్ సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది, కానీ కాపాడడానికి ఎంతవరకు కృషి చేశాడు అంటే మీరేం చెప్తారు? అతను కృషి చేశాడు, అతను ఏంటంటే సకల శక్తి పీఠాలను దర్శనం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ మార్గంలో ఏంటంటే ఈ కొంతమంది మహిళల దాంట్లో పడ్డాడు. ఇందాక చెప్తుంది అదే, ఒక విశ్వామిత్రుడు అనేటువంటి ఆయన ఒక గొప్ప పదవి కోసం కూడా తపస్సు చేస్తుంటే అప్పుడు ఇంద్రుడు కూడా రంభ రోజు వాళ్ళని పంపిస్తాడు, మేనకలని పంపించేసి ఆయన తపస్సు చెడగొట్టని పంపిస్తాడు. విశ్వామిత్రుడు ఏంటంటే ఆ మేనక వచ్చినప్పుడు ఆమె తన నృత్యముల ద్వారా అతని మనసును చెలింపజేస్తుంది. చెలింపజేసినప్పుడు అతను ఆమెను గాంధర్వ వివాహం చేసుకొని ఆమెకు వాళ్ళకి పాప కూడా పుడుతుందన్నమాట. అంటే ఈ విధంగా కొంతమంది ఏ విధమైనటువంటి ఒక దాంట్లో ఉన్నప్పుడు తపస్సు సంబంధించిన ఆలోచనలు కానీ ఏదైనా సాధించాలని ఆలోచనలు ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి విధానాల ద్వారా స్త్రీల ద్వారా కూడా అవి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. వాటిని జయించేవాడే పూర్తి స్థాయిగా అఘోర అవ్వగలుగుతాడు. అంటే అఘోరి అనే వ్యక్తికి సంసారం ఇవేమి కూడా ఉండకూడదు, అంటే భార్య, సంసారం, పిల్లలు ఇవన్నీ ఉండకూడదు, డబ్బుతో సహా వాటి మీద వ్యామోహం కూడా ఉండకూడదు, దేని మీద కూడా. కానీ ఇక్కడ శ్రీనివాస్ డబ్బు మీద వ్యామోహం పెంచుకున్నాడు, కుటుంబం మీద పెంచుకున్నాడు, అలాగే వాళ్ళ ఇంటికి కూడా తరచు ఎంతో కొంత పంపిస్తాడు అనేది కూడా లాస్ట్ టైం తెలిసింది మనకి. సో అలాగే వర్షిని విషయానికి వస్తే కూడా అసలు అఘోరీలు మహిళల వాసనని కూడా చూడలేరు, అంటే దగ్గరికి రానివ్వరు. అలాంటిది ఒకే ప్లేట్లో తినటం, ఒకే కార్లో ట్రావెల్ చేయటం, ఆ అమ్మాయికి నెలసరి వస్తూ ఉంటుంది, కొన్ని మంచి రోజులు ఉంటాయి, మంచి రోజులు కాని రోజులు ఉంటాయి, ఇవన్నీ కూడా ఫేస్ చేయడాన్ని మరి మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే మిమ్మల్ని ఇన్ని రోజుల తర్వాత అడగడానికి గల రీజన్ ఏంటంటే మీరు ముందు నుంచి కూడా అఘోరి శ్రీనివాస్ కి సమర్థించడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏం చెప్తారు? మనం మంచి దగ్గర సమర్థిస్తాము, అతనిలో ఉండేటువంటి మంచిని ఎవరైనా సమర్థిస్తారు. తప్పు చేస్తే ఎవరైనా చట్టపరంగా కూడా చర్యలు ఉంటాయి, అలా అని అనలేము. మేము చూసేది ఆధ్యాత్మిక కోణం, ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది భగవంతుడి యొక్క అందం చూస్తుంటారు, కొంతమంది భగవంతుడి మెడలో నగలు చూస్తుంటారు, ఈ విధంగా రకరకాలు ఉంటారు, ఎవరి దృక్పథం వాళ్ళకు ఉంటుంది. మేము చూసేది ఆధ్యాత్మిక దృక్పథంతో మేము గమనిస్తుంటాము. అక్కడ అతను గమనించినట్టయితే మొదటి భార్య అనేటువంటి ఆమె అతని దగ్గర తీసుకుంది, ఒక ఆశ్రమం పెట్టడానికి కూడా ప్రయత్నం చేసింది, ఆమె ల్యాండ్ కొనడానికి ప్రయత్నం చేసింది, ఇతను తీసుకెళ్ళి ల్యాండ్ కూడా చూపించడం జరిగింది. కానీ ఏంటంటే అది బేరం కుదరక మొత్తం మీద కొనలేదు. అంటే కొంతమంది బయట ఆరోపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు, కొంతమంది గురువులు కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, మీకు అఘోరి శ్రీనివాస్ డబ్బులు ఇచ్చి ఈ విధంగా నన్ను సపోర్ట్ చేయమంటూ కూడా అనడం జరిగింది. అలా ఏం లేదండి, అలా ఏం లేదు. కేవలము డబ్బు కోసం చేసే వాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉంటారు, డబ్బు కోసం చేయాల్సిన అవసరం కూడా ఇక్కడ ఎవరికి లేదు. సనాతన ధర్మం కోసం పాటుపడే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు మన దేశంలో. వాళ్ళందరికీ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తున్నారా?
ఎవరికైనా సపోర్ట్ చేస్తుంది ఖచ్చితంగా. నిజంగా సనాతన ధర్మానికి సపోర్ట్ చేస్తామంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే చివరిగా మీరు అఘోరి శ్రీనివాస్ని కలవడానికి వెళ్ళటం జరిగింది. అక్కడ అసలు ఏం జరిగింది? లాస్ట్ టైం నేను మరి కొందరం కూడా వెళ్ళాము, 2 సార్లు వెళ్ళడం జరిగింది. అక్కడ ఏంటంటే ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వము, కేవలము రక్త సంబంధికులకు మాత్రమే, కుటుంబ సభ్యులకు మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది. సో అందువల్ల కూడా అనుమతి రాలేదు. లేదంటే అడ్వకేట్ ద్వారా మాత్రమే ఇస్తారని చెప్పడం జరిగింది. అక్కడ అడ్వకేట్ గారేమో ఒక ప్రభుత్వ అడ్వకేట్ అలాట్ చేశారు కాబట్టి సో ఆయన మాకు కలవడం అయితే కుదరలేదు. కానీ ఏంటంటే ప్రభుత్వం మటుకు ఈ విషయాన్ని ఒక ప్రత్యేకమైన విషయంగా తీసుకోవడం జరిగింది. ప్రత్యేక విషయంగా తీసుకొని అందులో కూడా ఇది మీడియాలో కూడా విపరీతంగా కూడా రావటం వల్ల అనేక ప్రభుత్వ ప్రతిష్ట కూడా భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి సెన్సిటివ్ విషయం, కాబట్టి మతపరంగా కూడా సెన్సిటివ్ విషయం ఇది. అందువల్ల కూడా ఇది ఎవరిని కలవలేకుండా చాలా జాగ్రత్తగా కూడా హ్యాండిల్ చేశారు. చక్కగా కూడా పరిష్కరించే ప్రయత్నం కూడా చేశారు. అతను ఎవరితో కలవనీయకుండా లోపలే ఉంచడం జరిగింది. అలాగే వర్షిని కూడా ప్రత్యేకమైన హోమ్లో ఉంచేసి ఆమె మానసిక చికిత్స కూడా ఆమెకు చేయడం కూడా జరిగింది. సో తర్వాత ఏంటంటే ఈ యొక్క హడావిడంతా కూడా ముగిసిన తర్వాత వాళ్ళు తదుపరి చర్యలు అనేవి కూడా తీసుకుంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి బయటికి రాలేని పరిస్థితి అని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా మీరు? కుటుంబ సభ్యులతో మాట్లాడలేదండి. అతను బయటకు రాలేని పరిస్థితి కాదు, కావాలని బయటకు రానివ్వలేదు. ఎవరు? ఎందుకంటే అతని మీద, అఘోరి మీద అనేక సంఘాల వాళ్ళ ఆగ్రహంతో ఉన్నారు. మొదట ఈ ట్రాన్స్జెండర్ సంఘం కోపంగా ఉన్నారు. అంతేకాకుండా అతను కొన్ని సందర్భాలలో అతను పొరపాటు అయితేనేమి కావాలన్నా కూడా అంబేద్కర్ గారిని కూడా ఒక దూషించడం జరిగింది. అది కూడా అతని మీద ఒక కేసు కూడా అయింది. సో ఈ సందర్భంలో అతని మీద బయట దాడి జరిగే అవకాశం ఉంది, ఈవెన్ హత్యా ప్రయత్నం కూడా జరగచ్చు అనేటువంటి విషయం కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అతని బెయిల్ కూడా ఇవ్వకుండా లోపలే ఉంచడం జరిగింది. అంటే అతను కూడా కొంతమంది మీదకి ఎదురు వెళ్ళి త్రిశూలాన్ని చూపించడం జరిగింది. అనేక సందర్భాల్లో కొంచెం నాన్ సెన్స్ని కూడా క్రియేట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కార్లోనే కిరోసిన్ పెట్టుకొని నేను చనిపోతాను, పెట్రోల్ పోసుకొని నేను ఇక్కడే అఘాయిత్యం చేసుకుంటాను అంటూ కూడా అనేక సందర్భాల్లో చేయడం జరిగింది, చూసాం మనం కూడా. అది అంతా జరగనివి అవి. ఎందుకంటే వీళ్ళకి శిక్షణ ఇచ్చినప్పుడే కొంతమంది ఆ విధమైనటువంటి సెల్ఫ్ డిఫెన్స్ కోసం అటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ఆ విధంగా దాడి ఎవరి మీద చేయరు. నిజంగా దాడి చేసినట్టయితే త్రిశూలం మీద ఎవరి మీద దాడి చేస్తే తప్పనిసరిగా అతని మీద చర్యలు తీసుకుంటారు చట్టపరంగా. అలాగేం జరగదు. అదేవిధంగా అతను కిరోసిన్ పోసి అంటించుకోవడం అనేది కూడా కేవలం బెదిరించడానికే చేయటం జరుగుతుంది. చాలామంది కూడా బెదిరించడానికి చేస్తుంటారు. ఇట్లా నిజంగా జరిగేటువంటి పనులు కావాలి. అయితే ₹1,00,00,000 దాకా డబ్బులు ఉన్నాయి అనేది ఇందాక మనం అంటే కోట్ల వరకు కూడా డబ్బులు ఉన్నాయన్న ఇందాక మీరు అనడం జరిగింది. సో ఆయనకి అంత కోట్లలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ పెట్టుకుంటున్నాడు, ఏంటి? వచ్చే అవకాశం ఉంది. ఈమె మొదటి భార్య గమనించింది పూజల ద్వారా అతనికి వచ్చినాయి. తద్వారా కూడా ఆమె ఇది కొందాన్ని కూడా ట్రై చేసింది. తర్వాత ఈ రెండో ఇప్పుడు పెళ్లి చేసుకున్న వర్షిని అనే అమ్మాయి ఉంది కదా, ఈ వర్షిని కూడా అతను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసినప్పుడు ఆమెకు ఒక కాస్ట్లీ ఐఫోన్ కూడా గిఫ్ట్గా ఇచ్చారు అతను. బంగారం, ఆమెకు ఫీజు కట్టడం కూడా జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఖర్చుల కోసం కొన్ని లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అతను మొదటిసారి ఆమెను తీసుకొని వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు దాదాపు ₹3 కోట్ల చెక్ ఇవ్వడం జరిగింది వర్షిని యొక్క అన్నయ్యకి. అతను తీసుకున్నాడు, వాళ్ళ తండ్రి కూడా చూసాడు. అది అంటే దేనికోసం ₹3 కోట్ల? వర్షిని తనతో పంపించాలంటే ₹3 కోట్ల ఇస్తే పంపిస్తామని కూడా వాళ్ళు చెప్పారు. ఇది వాస్తవమే అంటారా? చెక్కు తీసుకున్నాను 3 కోట్లకని వాళ్ళ అన్న కూడా బహిరంగంగా చెప్పాడు. వాళ్ళ నాన్న, వర్షిని వాళ్ళ నాన్న కూడా చెప్పాడు. ₹3 కోట్ల చెక్కు తీసుకున్నాము కానీ చించి పారేసామని చెప్పాడు ఆయన. మరి 3 కోట్ల చెక్కు తీసుకున్నమాట వాస్తవమే కదా, తీసుకున్నారు. కానీ ఏంటంటే ఈ యొక్క తర్వాత పరిణామాలు కూడా ఇవన్నీ కూడా చూసి వాళ్ళు కొంత భయపడటం కూడా జరిగింది. ఎందుకంటే కొంతమంది బలిస్తారని, కొంతమంది క్షుద్ర పూజలు చేస్తారు. క్షుద్ర పూజలు చేసేటువంటి అవకాశం ఉన్న వాస్తవమే అది. ఎందుకంటే కన్యత్వ పూజలలో ఆమెను ఉపయోగించి కూడా పూజలు చేయొచ్చు, అందుకు అవకాశం ఉంది. సో కొన్ని క్షుద్ర పూజలు చేస్తారు, కొన్ని బలిస్తారు. ఇటువంటి విషయాలన్నీ కూడా బయటకు రావడం వల్ల వాళ్ళు కొంత భయపడ్డ మాట వాస్తవం. కానీ ఇక్కడ ఇటువంటి విషయాల్లో కూడా వర్షిని ఎక్కడా కూడా భయపడలేదు. ఆమె చాలా నేరుగా చెప్పడం జరిగింది. తాను మేజర్ కాబట్టి తాను ఆరోగ్యంగా బాగున్నానని, తనకు నచ్చిన వాళ్ళతో తనకు జీవించేటువంటి హక్కు ఉందని, వర్షిని కూడా అఘోరితో ఉంటానని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆమె. సో చట్టపరంగా కూడా చూస్తే అక్కడ ఆమెను వేధించడం ఎక్కడ లేదు. ఎందుకంటే వర్షిని ఇష్టపూర్వకంగానే అఘోరితో వెళ్ళింది. ఇష్టపూర్వకంగానే జీవించే హక్కు మన దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులు ఉన్నాయి. దాని ప్రకారం ఒక మేజర్ అయినటువంటి ఆమె తనకు నచ్చిన వాళ్ళతో ఉండొచ్చు.
సో చూసారు కదా, మరి వర్షిని కూడా వసతి గృహంలో ఉండి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేయడం జరిగింది. నేను ఏదో ట్రాన్స్లో ఉండి వెళ్ళిపోయాను, నాకు ఇప్పుడు మీరు కావాలి అంటూ కూడా తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వరకు కూడా అఘోరి శ్రీనివాస్ మాత్రం జైల్లోనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఏవైతే గురుగారు ఆరోపణలు చేశారో వాటికి సంబంధించి మీకేమనిపిస్తుంది అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.